హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ న్యూస్. పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారు అంటే ఆయన మాట కూడా ఎంత ఫాస్ట్గా ఉంటుందో ఆయన చేతలు కూడా అంతే ఫాస్ట్గా ఉంటాయి. నిన్నగాక మొన్న మనం చూసాం, ఒక మహిళా క్రికెటర్, మహిళా క్రికెట్ కెప్టెన్గా ఉన్నటువంటి ఒక ఆమె పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చి, నాకు మా ఊరికి రోడ్లు లేదు సార్, 20 ఏళ్ళగా చాలా ఇబ్బంది పడుతున్నాం అని అంటే, ఆమె ఇంటికి వెళ్ళే లోపే రోడ్డు శాంక్షన్ చేసి ఆ పత్రాలు వాళ్ళ ఇంటికి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది. 6 కోట్ల రూపాయలతో. నిజంగా ఆలోచించండి, 20 సంవత్సరాల్లో ఏ నాయకుడు చేయలేనిది జస్ట్ 6 నుంచి 8 గంటల్లో శాంక్షన్ చేసి అలా ఇచ్చారంటే అది పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్. ప్రజలకి సేవ చేయటం కోసమే ఆయన బ్రతుకుతున్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి మొన్న మనకి మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్కి సంబంధించి మొన్న చిలకలూరుపేట వెళ్ళారు, మీకు బాగా గుర్తుండే ఉండొచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లలకి ఒక లైబ్రరీ అలాగే 25 సిస్టమ్స్ ఇస్తానని చెప్పి ఆయన మాట ఇచ్చారు. ఒక్కసారి మీకు అది వినిపిస్తాను. మీకు ఒక ఫుల్ లైబ్రరీ మీకు డొనేట్ చేస్తాను. నేను ఈ స్కూల్ నడిపితే ఎలా ఉంటుందో అలాంటి లైబ్రరీ మీకు నేను మంచి పుస్తకాలు పంపిస్తాను. అది ఇంగ్లీషు, అలాగే మీకు 3 భాషలు వచ్చు. మీకు ఆ 3 భాషలకు సంబంధించి మీకు ఒక హిందీలో మీకు రామ్ ధారీ సింగ్ దినకర్ లాంటి ఒక గొప్ప రాష్ట్ర కవిని మీకు చదివేలాగా ఒక హిందీ పుస్తకాలు. 5వ తారీఖు డిసెంబర్ ఇది ఆయన మాట ఇచ్చింది. కరెక్ట్ గా 15వ తారీఖు అది ఓపెనింగ్ కూడా అయిపోయింది. లైబ్రరీ నిండిపోయేంత పుస్తకాలు, కొత్త బీరోలు కూడా పంపిస్తుంది. అలాగే కంప్యూటర్స్ ఇందాక శుక్లా గారు చెప్తా ఉంటున్నారు, మేడం పుస్తకాలు జస్ట్ 10 కంప్యూటర్స్ ఉన్నాయంటే నేను నా సైడ్ నుంచి మీకు ఒక 25 కంప్యూటర్స్ నేను మన స్కూల్కి పంపిస్తాను. ఇవన్నీ తీసుకోండి. ఇరవై 25 కంప్యూటర్లు ఇవ్వటమే కాకుండా దానికి సంబంధించినటువంటి ఫర్నిచరు అన్నీ అలా ఇచ్చేశారు. నిజంగా ఆయన ఏం మనిషి అండి బాబు, మరి ఇలా అయిపోయారేంటి? అసలు ఎక్కడ చూసినా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సొంత డబ్బులతో ఇవ్వటం మాత్రం మానట్ల. ఆయన ఆస్తులు ఏమైపోతాయో, ఆయన పిల్లలు ఏమైపోతారో, ఆయన కుటుంబంలో ఉండేటువంటి పరిస్థితులు, ఆయన పార్టీ ఎలా నడుపుకుంటారో, ఆయన కుటుంబాన్ని ఎలా నడుపుకుంటారో, అసలు ఆయన చేసేటువంటి సినిమాలు అరాకొరగా ఉంటున్నాయి. వాటి నుంచి వచ్చేటువంటి డబ్బులతో ఇంత సేవ చేయటం అంటే ఎలా చేస్తున్నారు, ఏంటి అసలు ఏ రకంగా చేస్తున్నారో అర్థం కావట్లేదు. నిజంగానే చెప్తున్నాను కదా, ఈయన మనిషేనా లేదంటే ఏదన్నా కారణ జన్ముడని ఊరికే ఎవరో అనట్లా. ఇలాంటి చూస్తే అర్థమవుతుంది. 10 రోజులు అవుతుందండి. 10 రోజుల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అంటే కాదు, అసలు పూర్తి చేసి వాళ్ళకి ఇచ్చారు అంటే ఆలోచించండి. మీకు నిన్న ఐఏఎస్ కృష్ణతేజ గారు అలాగే పత్తిపాటి పుల్లారావు గారు వీళ్ళందరూ కూడా అక్కడికి మళ్ళీ లైబ్రరీ కూడా పవన్ కళ్యాణ్ గారే గనక నడిపితే ఎలా ఉంటుందో ఆ స్కూల్ని అంత అద్భుతంగా తీర్చిదిద్ది వాళ్ళకి ఎలాంటి బుక్స్ కావాలి అంటే ఆ బుక్స్ కూడా పవన్ కళ్యాణ్ గారే స్పెషల్గా ఇలాంటి బుక్స్ వాళ్ళకి పంపించండి, ఇలాంటి బుక్స్ వాళ్ళకి చదివితే దానివల్ల వాళ్ళకి వాళ్ళ జీవితంలో ఉపయోగపడేటువంటి బుక్స్ కావాలి అని చెప్పి ఆ లైబ్రరీలో ఎన్నో బుక్స్ ఆయన దగ్గరుండి పంపించినాయట. మీకు కంప్యూటర్లు అలాగే టేబుల్స్, కుర్చీలు కూర్చోవడానికి అన్నీ కూడా ఆయన పంపించారు. మీరు చూసుకుంటే బుక్స్ కూడా చూసారా పంపించినాయి, సిస్టమ్స్. అంటే ఏదో మాటలు చెప్పేసేటువంటి వ్యక్తి కాదు, నిజంగా చెప్తున్నాను కదా. ఒక్క నాయకుడిని చూపించండి, ఇలా ఒక్క నాయకుడిని చూపించండి. మొన్న ఎవరు ఆంధ్ర క్రికెటర్లకు సంబంధించినటువంటి మహిళా క్రికెటర్లు ఇంట్లో కొంత ఇబ్బందిగా ఉంది సార్, ఆ అమ్మాయికి బాగాలేదు, ఈ అమ్మాయికి బాగాలేదు అని చెప్తే తెల్లారేపటికే ఇంట్లో ఫ్యాన్లు, టీవీలు, మిక్సీలు, గ్రైండర్లు, కుర్చీలు, టేబుల్స్, ఆఖరికి ఇంట్లో బెడ్షీట్లు అన్నీ పంపించారు ఆయన తెల్లారేపాటికే. ఇంత అద్భుతంగా ఆలోచించేటువంటి వ్యక్తి అంటే డబ్బులు ఉంటే ఆయనకి అసలు నిద్ర పట్టదేమో, నాకు తెలిసి మనిషిగా నిద్రపోడేమో. వెంటనే ఎవరో ఒకరికి ఇచ్చేయాలి, ఏదో ఒకటి సేవ. ఎక్కడికి వెళితే అక్కడ, ఎక్కడికి వెళితే అక్కడ ఏదో ఒక రూపంలో ఆయన డబ్బులు ఇచ్చుకుని రావటమే, ఏదో ఒక రూపంలో వాళ్ళకి ఏదో ఒక సేవ చేసుకుంటూ రావటమే తప్ప ఆయనకి దాచుకోవటం అనేది ఆయన జీవితంలో ఆ ఆలోచన కూడా రాదేమో ఆయనకి. నిజంగా సార్, మీలాంటి వాళ్ళు ఒక్క ఊరికి ఒకళ్ళు ఉంటే ఈ ప్రపంచం ఎలా మారిపోద్దో, ఈ దేశం, మీ రాష్ట్రం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎలా మారిపోద్దో అనేది జస్ట్ ఊహించుకోండి. ఊరికొక్క పవన్ కళ్యాణ్ గనక పుడితే అసలు మనం
ప్రపంచంలో ఒక గొప్ప రాష్ట్రంగా మనం ఆవిర్భవిస్తామండి. అది త్వరలో పవన్ కళ్యాణ్ గారి వల్ల సాధ్యపడుతుందేమో. అలాగే ఉంది. చూద్దాం.